వన్ ఇండియా వన్ నేషన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందనరావు గారు ఖమ్మం జిల్లా పర్యటించారు. సో ప్రస్తుతం మన దగ్గర ఎంపీ రఘునందనరావు మనకు అందుబాటులో ఒకసారిగా మనం సార్తో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా 14 రోజుల నుంచి కూడా చాలా కొంత గందరగోళకరమైన వాతావరణ పరిస్థితి, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో భారత్ ముందు ఏం చేయబోతుంది, ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎటువంటి చర్యలు భారత్ చేపట్టింది సార్? ప్రధానంగా సో భారతదేశం దాయాది దేశంతో యుద్ధం ప్రకటించలేదు. భారతదేశం మా చెల్లెళ్ళు మా అక్కల సింధూరాన్ని తుడిచిన తర్వాత కూడా 14 రోజులు సంయమనం పాటించి పాకిస్తాన్ తన తప్పు తెలుసుకొని అమాయక ప్రజల్ని చంపడం తప్పు, ఇక మా దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ బయటికి పంపిస్తామని ఒక పాజిటివ్ వాతావరణంతో బయటికి రావాలని మనం 14 రోజులు సంయమనం పాటించినాం. మన సంయమనాన్ని చాతగానితనం అనుకొని భారతదేశం మీద ఇంకొన్ని ఉగ్రదాడులు చేస్తామనే ఆలోచనని పాకిస్తాన్ చేసినప్పుడు ఆ ఆలోచనకి కారకుతలవుతున్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో అది టీఆర్ఎఫ్, లష్కర్ ఏ తోయిబానా, జైషే మహమ్మదా, ఇట్లాంటి టెర్రరిస్టు సంస్థలు ఎక్కడెక్కడైతే క్యాంపులు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాయో ఆ స్థావరాలని మాత్రమే భారత ప్రభుత్వం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రజల్ని ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం నష్టం చేయాలని కోరుకోలేదు. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ తెల్లారి కవ్వింపు చర్యలకు వచ్చి ఎల్ఓసిని దాటి అమాయకులైనటువంటి భారత ప్రజల మీద కాల్పులు జరుపుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతని భారత సైన్యం తీసుకుంది. సమాధానం చెప్తా ఉన్నాం. మేమెవరిని డిస్టర్బ్ చేయం, మా దేశ సమగ్రతని సమైక్యతని దెబ్బతీస్తామంటే ఎవడిని వదిలిపెట్టం. టెర్రరిస్టుల్ని ఈ ప్రపంచం పొలిమేరలలో ఎక్కడ దాక్కున్నా ఏరి కొడతామని ప్రధానమంత్రి చెప్పారు. ఆ దిశగానే అడుగులు పడుతుంది. పూర్తిగా ఆపరేషన్ ఖగార్ పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అటు ఛత్తీస్గఢ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది, అంటే రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. సో పూర్తిగా ఆపరేషన్ ఖగార్ మీద కూడా మీరు కొన్ని రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు. నెక్స్ట్ రేట్లో ఎక్కడ కనబడ్డా కాల్చి పడేయండి అని చెప్పేసి కూడా మీరు గత కొద్ది రోజుల క్రితం కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్? సో రఘునందనరావు అనే వ్యక్తి అట్లా కామెంట్ చేయలేదు. రఘునందనరావు అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, భారత పార్లమెంట్లో సభ్యుడిగా చర్చలు ఎవరితో జరపాలి? చర్చలు జరపాలంటే మీరు ఎట్లుంటే నేను అట్లే ఉండాలి. మీరు ఆయుధాలు పట్టుకొని వస్తే నేను ఆయుధం పట్టుకునే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను చెప్పిన సమాధానం తప్ప చర్చలకు సిద్ధం అంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చలకు పిలిచిర్రు. 6 నెలల తర్వాత చర్చలకు వచ్చిన వాళ్ళు ఏం చేసిరో మీరు చూసిండ్రు. సో మీరు మావోయిస్టులు కూడా మేము కాల్పులు విరమించండి, మేము చర్చలకు సిద్ధమంటూ కూడా గత కొన్ని రోజులుగా అంటే గత 2 నెలల క్రితం కూడా వాడు లేఖలు విడుదల పరిస్థితి కనబడుతుంది. సో కేంద్రం వాళ్ళతో చర్చలు జరుపుతుందా, లేకుంటే ఆపరేషన్ ఖగార్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తుంటారా సార్? సో 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు మావోయిస్టులకు చర్చలు జరపాలనేటువంటి ఆలోచన రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలియాలి, నాకైతే తెలియదు. మీరు అడిగిన ప్రశ్నకి ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుందా ఆగుతుందా దీనికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు. 1 సమాధానం చెప్పాల్సింది మావోయిస్టులు, 2 సమాధానం చెప్పాల్సింది భారత హోంమంత్రిత్వ శాఖ. ఈ రెండిట్లలో నేను ఎండ్ల కూడా సభ్యుని కాదు. ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు మీకు అప్రాప్రియేట్ సమాధానం చెప్తారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అంతా కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు కొన్ని చోట్ల కామెంట్ చేసిన పరిస్థితి. అసలు దేశంలో కులగణన అంశానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది సార్? సో కులగణన చేస్తామని చెప్పినాం, చేస్తాం, నీతిగా చేస్తాం, నిజాయితీగా చేస్తాం. పాత ప్రభుత్వం చేసినట్టు డొంక తిరుగుడు లెక్కలు ఒకటే రోజు అందరు ఇంటికి రావాలి, ముంబైలున్నా బొగ్గుబాయిలున్నా దుబాయ్లున్నా ఇంటికి రాని అట్లా బలవంతం చేయం. మేము నిజాయితీగా ప్రతి ఇంటికి పంపించి ఎన్యూమరేషన్ కంపల్సరీ చేస్తాం. కులగణన 100% చేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రంటే చేస్తాం. సో కాంగ్రెస్ క్రెడిట్. ఇక కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ దేశంలో కాంగ్రెస్కి మిగిలిన 3 రాష్ట్రాలు. చిన్నప్పుడు ఎప్పుడో నేను పుస్తకాలలో చదివినప్పుడు వామనుడు 3 అడుగుల జాగ అడిగిండు అన్నట్టు మా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా 3 అడుగుల జాగ అడిగితే ఈ కాంగ్రెస్ ఉంటుందా, ఖతమవుతుందా, కాంగ్రెస్ ముక్త భారతం అవుతుందా ఒకసారి ఎదురు చూద్దాం. సార్ వన్ ఇండియా వన్ నేషన్ భాగంగా ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే బీజేపీ పార్టీ వన్ ఇండియా వన్ నేషన్లో ఎటువంటి అడుగులు ముందుకు వేయబోతుంది సార్? ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది. మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ చేశాం. మేధావులు, విజ్ఞులు, అడ్వకేట్లు, అటార్నీ జనరల్ అభిప్రాయాలను విన్నాం. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ ఉంది. కమిటీ తన నివేదికను తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టిన సందర్భంగా అన్ని పార్టీలు మా అభిప్రాయాలను చెప్తాం, దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపమన్నారు. స్టాండింగ్ కమిటీకి పంపించాం. స్టాండింగ్ కమిటీ నివేదిక వచ్చినాక భారత పార్లమెంట్లో చర్చ పెడతాం. భారత పార్లమెంటే సుప్రీం ఈ దేశానికి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ లోపల బిల్ పాస్ అవుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సార్ పూర్తిగా ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచిన తర్వాత తెలంగాణలో
బీజేపీ పార్టీ కూడా కొంత జోష్ పెరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో వచ్చే ఎలక్షన్లో తెలంగాణ అంటే ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎన్ని సీట్లు గెలుచుకునే దిశగా ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ ప్రధానంగా? ఖమ్మంలో ఉన్న 14 మాయే, నాకేం డౌట్ లేదు దాంట్ లోపల. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మేము ఆ దిశగా కష్టపడతాం. మా అడుగులు ఎక్కడైనా తడబడితే సలహాలు ఇవ్వండి, సరిదిద్దుకుంటాం. తప్పుల్ని సరిదిద్దుకొని ఖమ్మంలో 14 స్వీప్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని చెప్పేసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వన్ ఇండియా వన్ నేషన్లో భాగంగా దేశంలో మొత్తంగా ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఆ 2% జీడిపి కూడా భారతదేశానికి దేశ అభివృద్ధికి తోడుతుందని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ కాగార్లో భాగంగా గతంలో మావోయిస్టులు శాంతి చర్చకు పిలిచే తర్వాత ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆపరేషన్ సింధూర్పై కూడా రఘునందన్ రావు గారు మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా రక్షణ శాఖ చూసుకుంటుంది, కానీ పాకిస్తాన్ ఇండియా మీద కవ్వింపు చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా ఒక్కసారి ఇండియన్ ఆర్మీ కనుక పాకిస్తాన్ మీద పడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కూడా పూర్తిగా అంతమవుతుందని చెప్పేసి కూడా రఘునందన్ రావు గారు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.